ఫ్రెండ్ కావాలిరా గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్ట్ కదా గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ బెస్ట్ కదా నాకొక గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గాడిద గుడ్డు లేకపోతేనే 35 మార్కులు వచ్చి చేస్తున్నాయి ఇంకా అది కూడా ఉంటే నువ్వు పాస్ అవ్వవు అందరికీ ఉండి నాకు లేదన్న బెంగతోనే నేను సరిగ్గా చదవలేకపోతున్నాను ఉంటే ఫస్ట్ క్లాస్ వచ్చేది మీరు చెప్పింది కరెక్ట్ వాడు చెప్పింది 100% కరెక్ట్ నువ్వెలా మాట్లాడినంత కాలం వాడు బాగుపడ్డే మీరు ఇలా తిట్టినంత కాలం వాడికి ఫస్ట్ క్లాస్ రాదు ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలేదు ఫెయిల్ అవ్వకుండా ఉంటే చాలు వీడికి భూమి మీద గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాను మా నాన్న నాకు గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవుళ్ళకు మొక్కుకుంటున్నాడు నేను నిన్నే ముక్కోటి మొక్కులు మొక్కుకుంటున్నాను నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రసాదించు 35 మార్కులు ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను మిడిల్ క్లాస్ ఫాదర్ ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను బేవర్స్ ఫ్రెండ్స్ ఇచ్చావు అడ్జస్ట్ అయ్యాను మా గురించి అని అనుకుంటున్నావా లేదే ఓకే కంటిన్యూ లార్డ్ వెంకటేశ్వర నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పుట్టించే ఉంటావు ఎంతకాలం నాకు చూపించకుండా దాస్తావు చూపించు 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 స్వామి చూపించు నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి చూపించు స్వామి చూపించు స్వామి చూపించు చూపించు స్వామి చూపించు ప్లీజ్ స్వామి చూపించు స్వామి చూపించు నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి చూపించు స్వామి చూపించు చూపించు స్వామి ప్లీజ్ స్వామి నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి చూడు బాబు భగవంతుడు చూపించడు పుట్టిస్తాడు మనమే చూసుకోవాలి భగవంతుడు చూపించాడు స్వామి అమ్మా కృష్ణవేణి వెళదామా పద ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తే బాగుంటుంది చూడాలి 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 స్వామి చూడాలి 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 వెనక్కి తిరిగి చూడాలి చూడు చూడాలి ప్లీజ్ ప్లీజ్ స్వామి స్వామి చూడాలి 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 వెనక్కి తిరిగి చూడడం లేదే స్వామి వెంకటేశ్వర థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంటల్లుడు ఆఫీస్ కా? అవునండి. ఈయన డాక్టర్ యాపిల్ ఎంబీబీఎస్. అదేంటండి ఆ పేరు పెట్టుకున్నారు? an apple a day keeps doctor away. అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. సరే ఇంతకీ డాక్టర్ ఎందుకు తీసుకొచ్చారు? మామకి నిద్రలో నడిచే అలవాటు ఉంది కదమ్మా, అది పోగొడతానంటే తీసుకొచ్చాను. ఎందుకండి? ఆవిడని చూసుకోవడానికి ధను ఉంది కదా. అవును బాబు గారు. ఎన్ని రోజులని కాపలాగాస్తావమ్మా? పైగా అది ముదిరిందంటే చాలా ప్రమాదం. నేను వచ్చేసాక ఇక వాకింగ్ లో ఓన్లీ స్లీపింగ్స్. దెబ్బకి తగ్గించేస్తాను. ఎన్ని రోజులని కాపలాగాస్తారు? కరెక్టే, దురద ఉంది కదా అని గోడు పెంచుకోవడం కంటే దురదం తీసేయడం బెటర్. నాకు అర్థం కాలే. నాకు అర్థం లేదు, బామొస్తే మొత్తం అర్థం అవుతుంది. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డాక్టర్ అని ఆవిడకి చెప్పకూడదు. చెప్పినా నమ్మదు. అదిగో బామ్మగారు వస్తున్నారు. ఏమిటి మనవడా ఇంకా ఆఫీసు బయలుదేరలేదేంటి? ఈయనెవరు? ఎవరో చెప్పుకొని చూద్దాం. నేను డాక్టర్ నేను చచ్చినా కనిపెట్టలేదు. నా స్టైల్ కి పర్సనాలిటీకి ఏ టాటా కొడుకునో బిర్లా మనవన్నో అనుకుంటుంది. చెప్పమ్మా ఎలా కనపడుతున్నాను? వంట వాళ్ళ కనబడుతున్నావు. వంటోడా? కనీసం వండిన వంటలు తినేవాళ్ళు కూడా కనపట్లేదు బామ్మగారు. వీడు తినేవాడు కాదు, వంటాడే. ఒకవేళ వంటాడు కాకపోతే వంటల దగ్గర మూటలు మోసుకునేవాడు. మొత్తానికి వంటిని దాటం లేదు. ఏ బేసిస్ మీద మీకు ఎలా కనపడుతున్నాను? నీకు చెప్పాలి ఏమిటో గూట్లే. అడిగినప్పుడు చెప్పొచ్చుగా. అడిగితే చెప్పడానికి వీడేమైనా డాక్టరా? బామ్మ ఈ డాక్టర్ లా కనిపించట్లేదా? వీడు డాక్టర్ ఏమిటి మనవడా? పోనీ మెళ్ళో స్టెతస్కోప్ పెడితే? ఏనుకు తొండం పెట్టినట్టుంటుంది. పోనీ మీరు డాక్టర్ అని చెప్పేస్తాను. వద్దు. అంటే మీరు నన్ను వంటోడుగా ఫిక్స్ అయ్యారా? వంట వాళ్ళ ఏంటి, వంటాడివే. ఓకే ఓకే, ఓ వారం రోజులు మీకు వంటోడుగా ఉంటాను. ఏ ఆ తర్వాత ఉండవా? ఆ వంటలు తింటే మీరు ఉండరు. మాకు వంట వాడు అవసరం లేదు. పోనీ ఉండనివే అమ్మా. సరే నువ్వు చెబుతున్నావు కాబట్టి వీడిని ఉండనిస్తున్నాను. రేయ్ వీడితో జాగ్రత్త. వంట చేసేటప్పుడు జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు,
మింగేసేలా ఉన్నాడు. అందుకే పొట్ట చూడు ఎలా ఉబ్బిందో. రేయ్ ఇంతకీ నువ్వేం వంటలు వండుతావు? అన్నాలు కూరలు వండుతాను, కూరలోకి అన్నాలు వండుతాను. రేయ్ నిన్ను చంపుతాను రోయ్. అమ్మా ఎందుకే మాటి మాటికి ఒరే ఒరే అంటావు? వీడి మొహం నాకు నచ్చలేదురా. మొహం లేకపోతే చూడటానికి బాగుండదండి. నీ మొహం సంగతి నాకెందుకురా? వంట బాగా చేయిపో. థ్యాంక్స్ దేనికిరా? ఆర్డర్ తీసుకో. చెప్పండి. రొయ్యల వేపుడు ఇస్తాం, పీతల పులుసు ఇస్తాం, మేక పొలావ్ ఇస్తాం. ఇవన్నీ వేడి వేడిగా వడ్డించి నన్ను చంపేసుకోరా. పోరా పో. కేసు ఈజీ అనుకున్నాను కానీ ఇంత టిపికల్ అనుకోలేదు. నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ, ఇలాంటప్పుడే గుండె దిట్ట చేసుకోవాలి. ఏంటో డాక్టర్ నేను అనాల్సిన మాటలు మీరు అంటున్నట్టుగా అనిపిస్తుంది. అయినా ఒక్కసారి నేను పేషెంట్ చేయబట్టుకున్నానంటే వాడన్నా పోవాల్సిందే, నేనన్నా పోవాల్సిందే. నువ్వెందుకు పోతావు? వాడే పోతాడు. రేయ్ నాతో రారా, వంటగది చూపిస్తాను రా. ఫారెన్ నుంచి వచ్చే ఆల్బమ్ తెద్దామని బొబ్బులు హలో క్యాష్ రెడీయా? రెడీ సార్. 50 lakhs. నువ్వు ఇంకా కోడైరెక్టర్ మర్డర్ గురించి మర్చిపోవచ్చు సార్. ఆ కోఆర్డినేటర్ ఆత్మ మాట్లాడటం, నా మీద స్టేట్మెంట్ రాయటం ఇలాంటి ఉండవు కదా? అలాంటి ఏమి ఉండవు. ఈ 50 లక్షలు 40 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇస్తాను, 10 లక్షలు కేసు కొట్టేయడానికి ఇస్తాను. థ్యాంక్ యూ కాశ్మీరా గారు. నో మెన్షన్. రే కాశ్మీరా, ఎవరిని సౌండ్ తేడా వచ్చింది? రైట్ రైట్. ఆ సూట్ కేసు ఇక్కడ పెట్టు. పెట్టాను. ఆ కోఆర్డినేటర్ నీ గురించి కొన్ని విషయాలు నా దగ్గర కూడా చెప్పాడే. అలా ఉండదే. ఉండదా? నేను ఎలా మర్డర్ అయ్యానో నాకే తెలియదు. ఈ చెంచాగాడు డిటెక్టివ్ కాశ్మీరా కలిసి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోవచ్చు. ఊరుకోండి, భలే పన్నీరా. పన్నీ కదరా, ఫ్యాక్ట్ రా. ఏయ్ నువ్వు ఆ పేపర్లు మారుస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. నువ్వు ఏ శివారెడ్డి దగ్గర అయితే మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించావో, నేను కూడా ఆ శివారెడ్డి దగ్గర మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించి తీసుకొచ్చాను రా. నాకెందుకో ఈ బొట్టుగాడి మీద డౌట్ వచ్చి ఈ ఫోన్ ట్యాప్ చేశాను. అప్పుడు తెలిసింది మీ ఇద్దరు బావా బామర్దని. ఈడు అమెరికా నుంచి వచ్చాడు, ఈడు ఎన్ఆర్ఐ, ఈడికి దయ్యాలంటే భయం. ఈడి దగ్గర 50 లక్షలు నొక్కేద్దామని చెప్పేసి మీ ఇద్దరు ప్లాన్ వేసారా? నేను చిన్న జలక్ ఇస్తాను, ఇది అమెరికా స్టైలు. చూసారా నా స్టైల్ ఏంటో? నాతో పెట్టుకుంటే మీ డెత్ స్టేట్మెంట్ నేను రాయాల్సి వస్తుంది. యు నో హూ ఐ యామ్ లాస్ ఏంజల్ కింగ్. లాస్ ఏంజల్ కింగ్. యూ స్టూపిడ్ నాస్టీ ఫెలోస్. నాతో పెట్టుకుంటారా? డిజ్నీలాండ్ గడగడ వడిగిందిరా నా గురించి. ఎవరైనా పాస్ అయితే ఎగిరి కనిపిస్తారు. నువ్వు ఫెయిల్ అయితే ఏమిటి అయ్యానందా? ఫెయిల్ అయితేనేగా పెళ్లికి లైన్ క్లియర్ అవుతుంది. అంటే ఓ సిమ్మొద్దు. పాస్ అయ్యి మీరేం చేస్తారే? ఎంఎస్సి, తర్వాత ఎంఈడి, ఆ తర్వాత పిహెచ్డి, దాని తర్వాత పెళ్లి సంసారం. అంటే ఆ సంసారం చేయడం కోసం ఎంఎస్సి, ఎంఈడి, పిహెచ్డిల పేరుతో 10 ఏళ్ల పరువాన్ని, 3650 రాత్రుల రొమాన్స్ ని వేస్ట్ చేసుకుంటారా? అయ్యో కర్మ కర్మ. కాస్త నోరు మూసుకుంటావా? మనకి భగవంతుడి దీన్నిచ్చింది కేవలం తినడానికే కాదు, కండానికి కూడా. ఆహా ఏం చెప్పావే? ఇంకా చెప్తా విను. 3 ముళ్ళు పడి 3 రాత్రులు అయ్యి 3వ నెల అనిపించుకుంటే గాని ఓ ఆడదాని జీవితానికి ఒక అర్థం ఏర్పడదు. తల్లి వాత్సాయని నీకో దండం. మమ్మల్ని మాత్రం చెడగొట్టకు తల్లి. నేను చెడగొడుతున్నానా? మీరు బాగా చదివి బామ్మలా తయారయ్యాక పెళ్లి చేసుకోండి. నేను మాత్రం ఫెయిల్ అయిన శుభవార్త మా నాన్న చెవిన పడేస్తే మా నాన్న నాకు మ్యారేజ్ చేసి పెడతాడు. నేను ఆయనకు ఒక మనవణ్ణి కనిపెడతా. వెళ్ళొస్తా, వస్తా. క్రేజీ గర్ల్. అటు చూస్తున్నాడు లేదా బౌల్ మీద ఎక్కించేస్తారు. విలేజ్ కేసులు రా. చెవులో క్యాబేజ్ పూలు పెట్టుకుని వస్తున్నారు. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ పేరం అంటే ఇదే.
వీళ్ళకి చూడిస్తాను బెల్ట్ దవలు కూడా గౌలి కూడా చెక్కలు కూడా అబిట్స్ కోటి అమీర్పేట బాబోయ్ రిచ్చ తంబి నువ్వు చెప్పిన చోట మేము రావాలా? మేము తీసుకెళ్ళమన్న చోట నువ్వు తీసుకెళ్ళాలా? పోనీ ఎక్కడికి పోవాలో చెప్పబ్బా, ఎక్కడికి తీసుకుపోతాం? ఎక్కడికే? శివాలయం వీధి. శివాలయం వీధి. శివాలయం వీధికి వెళ్ళడానికి 200 అయితే అబ్బాయి, పైసా తక్కువైనా కుదరతాం. పెద్ద చెప్పానుగా ఇలాంటి యాదవులు ఉంటారని. లేకపోతే ఏంటే దోసపా నుంచి ఇక్కడ రావడానికి 100 రూపాయలు, లోకల్ ఈదికి వెళ్ళడానికి 200 రూపాయల. ఇది వచ్చి కొడితే జాగి మేలడిపోతాయి అనుకున్నావు. ఈ లేజ్ నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్. వేరే బేరం చెప్పు. ఆ బేరంగా నువ్వే చెప్పుకో. ఈ 2 ఏళ్లలో ఓ ఏలెట్టుకో. ఎందుకు? 1 2.5 1 రూపాయన్నర ఏదో తట్టుకుంటే అదే నీ రేటు. వామ్మో, నీకు దండం పెడతానయ్యా. నీకు ఇష్టమైతే రిచ్చా ఎక్కువ, లేకపోతే లేదు. ఈ టెన్షన్ పెట్టబాకు. 7 పట్టుకోవటమేంది? నిజం నాకంటే 2 ఏళ్ళు పట్టుకుంటా. 4 రూపాయలు ఇప్పించయ్యా. నడిచెళ్ళిపోతావు కావాలంటే. ఇవో తంబి, ఇక్కడ శివాలయం వీధి ఎక్కడ? శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి ఏదని అడుగుతావేమయ్యా? ఇదే శివాలయం వీధి. పన్నెండు చూసుకోవచ్చు కదా తంబి. శివాలయం వీధి ఎక్కడ ఉందన్నావు? చెప్పాడుగా ఇదేనని. మరి నువ్వేమన్నావు? నేను రావాలనుకున్నా. శివాలయం వీధిలో గుడిసెలుంటారు కదా, అన్ని మేళ్ళున్నాయేంటి? గుడిసెలా? అది ఎప్పుడు మాట? నేను చిన్నప్పుడు గోసి పెట్టుకుని గోళీలు ఆడుతున్నప్పుడు. ఇప్పుడు అన్ని మేళ అయిపోవాలా? పెద్ద పదవే ఈ రిచ్ ఎక్కుదాం. ఎక్కడికి? ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ గా ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి. మా కాఫీ ఖర్చు, టిఫిన్ ఖర్చు, భోజనం ఖర్చు అన్ని నువ్వే భరించు. అదే నీకు పనిష్మెంట్. పదవే. టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటదా? మందు కొట్టాడంటే రామ్ బ్రహ్మో ఏర బ్రహ్మో రా. బాబు సొమ్మనుకున్నాడా? ఏమే ఆమ్లెట్ చంపేస్తాను. ఏంట్రా పకోడీలు కావాలి నీకు? పకోడీలు ఎరా ముసలిడా, నా బతుకు బండలు చేసి నువ్వు హ్యాపీగా కళ్ళు దుకాణంలో కూర్చొని మందు కొడతారు. నువ్వు అక్కడ పెట్టా రా. అంత గొప్పడు నువ్వు. ఏంట్రా ఇది? ఊరగాయ. ఏంటా ఊరగాయ అంటే ఎలా ఉండాలరా? 4 మీద పడితే మంటెక్కిపోయి నక్షాలని కంటాలరా. మరి మాట్లాడండి. పెళ్ళంతో తన్నులు తినే యాదవా తాగు. అరే చాలా కరెక్ట్ గా చెప్పేవరా. మేడేంట్రా ఇంత లేతగా ఉంది? కత్తి అంతేనట. అంటే ఆడు టూసి ఎదవరా, ఆడి దగ్గర 5 పైసలు కూడా ఉండవు. ఏంట్రా నేను ఓసి ఎదునా? నా దగ్గర 5 పైసలు కూడా ఉండవా? చూడరా ఈ డబ్బులు చూడరా. రే నీ లైఫ్ లో నువ్వు ఎప్పుడైనా చూసారంత డబ్బు? ఆల్ క్యాష్ రా. ఏంట్రా నీకు? పళ్ళు రాతాయి. ఏంటో నాకు పళ్ళు రాతాయి అంటావు నువ్వు? ఒక్క తన్ను తన్నంటే కళ్ళు పక్క చిన్న అయిపోతాయి. అబ్బో ఏంటి పళ్ళు రాలబడతా? అమ్మో అమ్మ చేయట్టుకుంటే దీన్ని పౌరుషం పడుకోవచ్చు. అబ్బా నిన్ను ఇక్కడ ఎట్టుకుని దాన్ని సీరెట్టుకున్నానంటే చెప్తూనే అన్ని చేసేస్తున్నావు. నీ పెడ వస్తే ఏం చేస్తావురా? ఏంట్రా రానేదొస్తే భయపడతాను అనుకున్నావా? దాని పేగులు తీసి మెడలో వేసుకుంటాను రా. కంటి చూపుతో చంపేస్తాను. నేను ఇస్తానే కానీ ముందు మా అక్క వచ్చింది తీసుకో. ఏంటి ఏంటి ఇదంతా? ఏం లేదే, వీళ్ళందరూ ఇక్కడికి రమ్మంటే వచ్చి తమాషా చేశా. తమాషాకా? అమ్మయ్యా పేడ బెరగడైపోయింది. అమ్మా ఓసరి దుప్పదగా ఇక్కడ దండేవు గాడు సరిపోయింది. కింద చచ్చిపోయి ఉండేవాడిని. అమ్మో అమ్మా అయ్యా ఊరి మీ దుప్పలదేగా. ఇది బాడీ అనుకున్నారా? గోడ అనుకున్నారా? రంగు తుడం బట్టే నా ప్రాణాలే తీసేటట్టున్నారేట్రా.
గోడల్ని తుడిచి తుడిచి అలవాటు అయిపోయింది బాస్. కొంచెం నెమ్మదిగా తొడవండిరా. నెమ్మదిగా రుద్దితే పెయింట్ పోదు బా. ఒరేయ్ గట్టిగా రుద్దకండిరా, తోలు ఊడిపోతుంది. ఆ రంగు పోవాలంటే వారం రోజులు కాస్టిక్ సోడాలో వేసి గుడకేయాలి. ఏరా ఇంకా నువ్వు పోలేదా? నీ అప్పర్ సెంటర్ తీసుకొని బయటికి వెళ్ళమన్నారు కదా, ఎక్కడ తెచ్చావే? వెళ్తున్నాం. నువ్వు ఉండమని బతిమాలినా కూడా మేము ఉండం. మరి పెద్ద జమీందారు నేను ఇక్కడ ఉండమని బతులాటానికి పొండ వెళ్ళిపోతాం దరిద్రులారా. అయ్యా మిమ్మల్ని కాదు సార్, ప్రమాణ పూర్తిగా మిమ్మల్ని కాదు సార్. అరే చూడరా దరిద్రుడా, నేను అసలు మిమ్మల్ని అంటారా? మిమ్మల్ని కాదు మహాప్రభో, మిమ్మల్ని కాదయ్యా. మీరు ఇంకెక్కడ ఉన్నారంటారా? వెళ్ళండిరా. వీళ్ళని నేను పంపిస్తాను బాబు, దయచేసి నా కాంట్రాక్ట్ మాత్రం క్యాన్సిల్ చేయకండి బాబు. నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి. అవునవును, వీళ్ళు ఇక్కడే ఉండి తీరాలి. వీళ్ళని బయటికి పంపకూడదని పద్మిని అమ్మగారి ఆర్డర్. అల్లుడు పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటేపు వెళ్తున్నావు ఎక్కడికో? అదే మావా, వాటి కొవ్వెక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకెళ్ళాను. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక? ఆహా బాబు, ఒరే రాంబాబు, ఆవుని దోణ్ణి ఎవరో ఓడి తీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు. నువ్వు నోరు మూయి. రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది వీళ్ళ అమ్మ కడుపు. అరవకి బంగారం లాంటి ఆవు దోణ్ణి ఓడి తీసుకుపోతే అరవద్దు అంటావారా? ఆడి కాళ్ళు చేతులు పడిపోను, ఆ నోట్లో పురుగులు పడ, ఆడి కాస్తం కాలిపోను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో. ఆడవసరానికి మన ఆవు దోణ్ణి ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడి అమ్మ కడుపు మాడా, ఆడి కాస్తం కాలా, ఆడి మరీ తట్టుకే. వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను. నువ్వంట్రా ఆవు నమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? నన్నేం చేయలేదే, నీకోసమే. నా కోసమా? మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చేస్తావని జ్యోతిష్కుడు చెప్పాడే. అల్లుడు, 3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోర్మి. నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోర్లేని ఆవు నమ్ముతావరా? మొద నష్టపాడ తిట్టు బామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా, గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం. ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? పోతా నీ మెళ్ళో నా విరిగిపోను, నిన్ను పిచ్చి కుక్క కర్మ, నీ కాళ్ళు చేతులు పడిపోను, నువ్వు ఉంచుకుంది పక్కింటాడుతో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది. నాకు మానబిడ్డ పెట్టు. ఏడ్సావులే, ఇట్టటి మొద నష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్నా, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బామ్మ. బంగారం తిక్క కుదిరింది మామ. ముసిల్ వెళ్ళిపోయింది అల్లుడు. వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసిందిరా అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు. మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రాప్. అదేంట్రా డ్రైవర్ తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రా? అయి టాక్ ఇంగ్లీష్, అయి ఓపెన్ వెయిట్. అమ్మో, అదేంట్రా తలుపులు తరమంటే కిటికీలు తెరిచావేంటి? ఎక్కడానికి తలుపులు, దిగడానికి కిటికీలు. ఇదేంటి ఫారెన్ కారు? అయితే ముందు నువ్వే దిగు. అదేంట్రా అలా దిగుతున్నావు? అడ్డంలో ఉంది కదా, అందుకే అడ్డం ముందట్టి దిగుతున్నాను. అయ్యో నా అడ్డు, నా అడ్డు, నా అడ్డు. నాకు తెలుసు ఇది ఫారెన్ కార్ కాదు, మన ఇండియాదే. ఐ టాక్ ఇంగ్లీష్. ఈజ్ ఇట్? మాది కృష్ణాపురం. ఆర్ యు మ్యారీడ్? ఐ దానయ్య. మ్యారీడ్ అంటే దానయ్య అంటాడేంటి? హౌ మెనీ చిల్డ్రన్? చెట్లు అవి కార్లో పట్టవాలని అరటికాయలు, గుమ్మడికాయలు పట్టుకుంటారు.
హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడంటే రండి బాబు రండి పోరు నాయన అతగాడికి ఇంగ్లీష్ పిచ్చి అంతగా రాదు అయితే ఇంగ్లీష్ ఉండా ఫాలోయింగ్ మీ ఇదేంట్రా నడిచే దారిలో వేసేసారు నలుగురు తొక్కరా తొక్కకూడదు అక్కడ తొక్కితే డేంజర్ అని చెప్పడానికే ఎర్ర కొట్టేసినారు మరి ఎట్టగరా బాబు లోపలికి వెళ్తాం అయితే ఇంగ్లీష్ ఇవన్నీ నాకు తెలుసు తొక్కకుండా మోకాలతో నడిచిపోవాలా రే మోకాల మీద నడవపోతే మనల్ని పల్లెటూరులు అనుకుంటారా బాబు మరి పదండి ఏంటా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా ఇలా బల్లుల్లో పాకుంటూ వెళ్తారండి వెళ్ళొచ్చండి కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడండి చిల్లర కోసం ఎత్తుకోవడం ఏంటా వెళ్ళండి డిగ్నిటీ లేదు ఏం లేదు